యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం ఆర్మూరు మండల బీజేపీ. కానీ మోడీ గారి మీద అభిమానంతో మోడీ గారు చేస్తున్న మన దేశాన్ని ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేద్దామని మన రాకేష్ అన్న సమక్షంలో బీజేపీలో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను. అలాగే నాకు సహకరించిన మా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవాని. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని చూసే వాళ్ళకి ఈరోజు మామిడిపల్లి మున్సిపల్, అంటే మన ఆర్మూరు పట్టణంలో మామిడిపల్లి మున్సిపల్ గెలుస్తామనడానికి ఇది తొలిమెట్టుగా ఈరోజు మామిడిపల్లి 8వ వార్డులో ఈ జాయినింగ్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఎమ్మెల్యే గారి అండ, ఎంపీ గారి అండ, పార్టీ అండ అందరికీ ఉంటుంది. క్రమశిక్షణతో మనం అందరం పార్టీలో నడుస్తూ ఖచ్చితంగా ఈ 8వ వార్డుని మనం సొంతం చేసుకుని ఆర్మూరు పట్టణం పైన కాషాయ జెండా ఎగిరేంత వరకు శ్రమిద్దాం. అలాగే కార్యక్రమం కొంచెం లేట్ అయింది, అన్యతగా భావించొద్దు. ఎమ్మెల్యే గారు అక్కడ కొంచెం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఉండడం వల్ల లేట్ అయింది. అందరూ మరి మీ అందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ప్రపంచంలోనే అతి బలమైన పార్టీ, అతి సభ్యత్వం గల పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ పట్టణాధ్యక్షులు పైడి రాకేష్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి చంద్రగండి అరుణ్దీప్ గారు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు చేరబోతున్నారో వారితో పాటు ఇచ్చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, సంవత్సరంలో మా నాన్నగారు మామిడిపల్లి చౌరస్తాలో ఇల్లు కట్టిన తర్వాత 2005లో హిందూ సేన అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆ పేరుతో గణపతి ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. అంతేకాదు తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం, ఈ రజాకాల ప్రభుత్వం, ఈ రజాకాల కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కానూనే మార్చుకొని మన తెలంగాణలో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ఈ యొక్క పిల్లలు, హిందూ సేన పిల్లలు గమనించడం జరిగింది. అంతేకాదు గౌరవ ఎంపీ అరవిందన్న గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పసుపు ఓటు తీసుకురావడం, అంతేకాదు గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ఈ యొక్క ఆర్మూరు నియోజకవర్గంలోనే యువకులు మత్తు మందులకు బానిస అవుతున్నారు, నా పిల్లలు
ఈ విధంగా బానిసాయి రేపొద్దున జరగాలని ఏదైనా సంఘటన జరిగితే ఎట్లా అని చెప్పి వారు కన్నీరు పెట్టుకుని ఈ యొక్క ఆఫీసర్లతో కలెక్టర్లతో మాట్లాడి ఈ యొక్క ఆరుగురు అసెంబ్లీలో గంజాయి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న దానిలో వారు కృతజ్ఞతలు అవుతున్నారు. అంతేకాదు ఒక శాసనసభ్యులే ఉండి రాత్రి 11 నుంచి 2 గంటల వరకు పెరికిట్లో తిరిగారు. వారు ఒక్కరే, ఎవరికి చెప్పకుండా వారు ఒక్కరే తిరిగి పెరికిట్లో కానీ ఇంకెక్కడైనా కానీ రాత్రి 10-11 తర్వాత దుకాణం చాలుంటే తాను స్వయంగా వెళ్లి బంద్ చేయించడం జరిగింది. ఇది ఒక సామాన్య వ్యక్తితో అయ్యే పని కాదు. తాను ఒక ధీరుడు, ఒక వ్యక్తి, ఒక శక్తి కాబట్టి తాను చేయగలిగింది తప్ప మన అందరితో అయ్యే పని కాదు. వారు దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. అంతేకాదు మన నియోజకవర్గంలో గూండాయిజం జరిగేది, పాత్రికేయుల పైన కూడా దాడులు జరిగేది, మహిళలకు కూడా అన్యాయం జరుగుతూ ఉండేది. ఎవరు కూడా గతంలో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఏమరా తిప్పలు తిరుగుతున్న బిడ్డ అని డాగులు వేసే దగ్గర నుంచి ఈ రోజు మేము మీ ఎమ్మడి ఉన్నామని చెప్పే ఒక నాయకుడు మన ఎమ్మెల్యే మనకు కావడం మన అందరూ అదృష్టం. ఈ యొక్క అదృష్టంతోనే రాకేష్ అన్న యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే ఈ యొక్క పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు. ఇది ఇంటింటే వదులింటే అన్నట్లు వీరి యొక్క చేరికలే కాకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా మున్సిపాలిటీ పైన ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. మామిడిపల్లి పట్టణంలో ఆరుమూరు మున్సిపాలిటీలోని 8వ వార్డులోని యువకులు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి ఆ యొక్క అరుణ్ యొక్క బృందము మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, మహిళా పనులకు మరియు మిగతా వారందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదే రకంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద గౌరవనీయులు మన యొక్క ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మరియు పట్టణ అధ్యక్షులు బాలు గారికి, అరుణ్ గారికి, జెస్ అనిల్ గారికి, శ్రీనివాస్ గారికి మరియు వేణు గారికి, ఆకుల శ్రీను గారికి మరియు ఈ యొక్క మాజీ మండలాధ్యక్షుడు మా యొక్క ఆర్మూరు పట్టణ గ్రామ కమిటీ అధ్యక్షులు వారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము సైతము భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మేము సైతము మా శక్తి మేర ఈ దేశం యొక్క అభివృద్ధికి ప్రపంచంలో మేటిగా తీసుకురావడానికి మా వంతు కూడా ప్రయత్నం చేస్తాం. పార్టీ యొక్క సిద్ధాంతానికి మరియు క్రమశిక్షణకు, నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉండి ఎన్ని రకాల ఇబ్బందులైనా పార్టీ కోసం నడుం బిగించి మరి ముందుకు వస్తామనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు యొక్క యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన యొక్క ఆర్మూరు నియోజకవర్గంలో మరి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థిగా మరి పైడి రాకేష్ రెడ్డి గారు పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ఈ యొక్క ఆర్మూరు యొక్క నియోజకవర్గంలో నీతి, నిజాయితీ అంటే ఏందో మారు పేరు అనేటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారు ఏం చేశారు, ప్రజాప్రతినిధులు ఏం చేశారు, మరి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ వారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిపించినటువంటి వారు ఏ విధంగా పాలన కొనసాగించారో ఇప్పుడు ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ రెడ్డి గెలిచిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితి ప్రత్యక్షంగా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువకులందరూ కూడా ముందుకు వచ్చి మరి పార్టీలో జాయిన్ కావడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ప్రోత్సాహం. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ మామిడిపల్లి 8వ వార్డు నుంచి యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ఒక మంచి
ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అరుణ్ అండ్ ఆయన మిత్ర బృందం, భవిష్యత్తులో దేశానికి సేవ చేసిన యువకులందరూ, హిందూ సేన. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే రామదండులో ఏరటానికి ఆరుమూర్లు రాజేరలో రావణదండు, రామదండు. హిందూ అన్నవాడు రామదండులో ఏరుతాడు, హిందువులకు వ్యతిరేకంగా ఉన్నవాడు రావణదండులో ఏరుతాడు, రాక్షస సంతానం. కాబట్టి ఆ యువకులకు అపూర్వ స్వాగతం, ఘన స్వాగతం తెలుపుతూ, మరియు పెద్దలు, సీనియర్ నాయకులు, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనే ఒక పదానికి ఉనికిని కల్పించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పొద్దుల గంగారెడ్డి గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ బాలు గారు, జిల్లా సెక్రటరీ వేణు గారు, సీనియర్ నాయకులు అనిల్ అండ్ రాజు, సీను మరియు మామిడిపల్లి శ్రీ గారికి, మరియు మీడియా మిత్రులకు, మరియు నన్ను గెలిపించిన కార్యకర్తలు, నాయకులందరికీ నాయకులు నమస్కారం. ఈరోజు ఆరుమూరుకు ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశం పోవాలి. 2 సంవత్సరాల క్రింద ఆరుమూరు ఎలా ఉంది, ఇప్పుడు ఆరుమూరు ఎలా ఉంది. రాబోయే ఎన్నికలలో మళ్ళా తొందరపడితే గోసపడతాం. వేషాలు మాత్రమే మార్చారు, గుణాలు మారలేదు. అది అన్నున్నోడిలోకి వచ్చిండు, పేరు మార్చిండు తప్ప, ఆడు కండువ మార్చిండు తప్ప ఆడు గుణం మారలేదు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను ఏమన్నాను, మామిడిపల్లిని గుల్ఫారం కళ్ళలో మందుకు తక్కగలుపుని రాను, నేనేమనలేదు. గుల్ఫారం అంటే గుండెలు పోతున్నాయి, కండలు పోతున్నాయి, పేగులు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, నీకు దండం రా. మా ఇంట్లో వాళ్ళు కళ్ళు తాగటం లేరు. మంచి హైదరాబాద్లో మంచిగా ఉన్నాం, మంచి పెద్ద బంగాళాల్లో ఉన్నాం, మంచిగా ఉన్నాం. కానీ మామిడిపల్లి ఇలా చాలామంది ఆడవాళ్ళు విధవరాలు అవుతున్నారు. ఎవరో ఒక్కరి పాపం గురించి ఇంతమంది విధవలు ఎందుకు కావాలా? బిడ్డలు అనాథలు ఎందుకు కావాలా? ఒక్కడి అక్రమాస్తుల గురించి, ఒక్కడు అక్రమ సంపాదన గురించి ఎన్నొద్దులు ఆడవాళ్ళు తమ నుదుటి బొట్టు దూసేసుకోవాలి. నేనేమనలేదు, మందులు కలపకుండా కళ్ళు అంటున్నా. 5 ఏళ్ళ బిడ్డకు మందు పోయకుండా పాలు తాగే వయసులో కళ్ళు పోతారేమరా అని అడుగుతున్నా. ఇది నేను అడిగింది నేరమా అంటే మీరు ఆలోచించండి తల్లి. మీరు ఆడబిడ్డలు, నా తోడబుట్టినోళ్ళు, నా చెల్లె విధరావాలైతే నాకెంత బాధ ఉంటుందో. మామిడిపల్లిలో ఉన్న ఏ ఆడబిడ్డకు మందుల కళ్ళు తాగి సోయి లేకుండా 80 ఏళ్ళు బతికేటోడు 8 ఏళ్ళకే చచ్చిపోతే ఆ ఆవేదన ఏందో ఈ మామిడిపల్లి ప్రజల్ని అడగండి. అనుకుంటున్నారచ్చు, మాలలేసి పూజలు చేసి దేవుణ్ణి మొక్కితే పాపాలు ఓవురా. ప్రజల ప్రాణాలు తీసుకుంటా, ప్రజలకు ప్రాణాలు మందు కలుపుకుంటా మాలలు ఎత్తుకురా. ఎవరైనా వ్యాపారం చేసేలకు చెప్తున్నా ఒకళ్ళు ఉంటే. గుండాయిజం వద్దన్నా. ఎందుకు గుండాయిజం ఆరుమూరులు అన్న కొడుకులకు? ఇప్పుడు ఒక పాట అయినా నాదే, మళ్ళా మరుగుతున్నది రక్తం. అప్పుడు ఒక నిలబెట్టిన మరిగి ఇప్పుడు మళ్ళీ ఆడొక్కడు ఏడొకడు ఉడుతున్నాడు పుట్టగొడుగులాగా. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్న ఆరుమూరులో తప్పు చేసి రంకు ఆడబిడ్డల పట్ల చెడు ప్రవర్తన, 20 ఏళ్ళ బిడ్డలకు గంజాయమ్ముడు, సామాన్యుడు కొనుక్కున్న ప్లాట్లని కబ్జా చేసుడు, ఇది రాసిపెట్టు. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మీ అందరినీ రాజమండ్రి జైలు పంపించే బాధ్యత నాది. రాజమండ్రి వీళ్ళు అనుకుంటారచ్చు జెండాలు మార్చామని, మీ కండలని గరగబెడతా కొడుకులారా. మళ్ళీ ఆడొక్కడు ఈడొక్కడు ఆటలు ఆడుతున్నారు ఆరంభంలో. మంచి సిద్దిపేట ధోరణి, సిరిసిల్ల ధోరణి, గజిబెల్లి ధోరణి దించినాం. అలా బానిసని దించినాం, దొరలను దించినాం, దొరసాన్లను దించినాం. ఆరుమూరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అర్ధరాత్రి 12 గంటలకు ఆడబిడ్డలు మంచిగా ఏ అవసరం వచ్చినా హాస్పిటల్కి పోవాలా,
ఎందుకురా పెరికిటి కాడ 3 గంటల కోటలు? ఎవర్రా చెప్పండి నా కొడుకులు, చెప్పండి రా ఒక్కడు. ఆ పెరికిటి కాడ యాసిన్ హోటల్ 3 గంటల వరకు ఎందుకు ఉండాలరా? ఇదో మీరు రాజకీయాలు చేసేది చెప్పమ్మా. 3 గంటలకు మనం కొడుకులను పంపిస్తాం హోటల్ కాడికి. గుండాలని, రౌడీలని, గంజాయి బ్యాచుల్ని తయారు చేస్తారా మళ్ళీ ఆర్మూర్లో? కాబట్టి నేను చెప్పేది ఆర్మూర్ గురించి, నా గురించి కాదమ్మా, మీ గురించి చెప్తున్నా, మీ బిడ్డల గురించి చెప్తున్నా. కష్టపడి కట్టుకున్న 20 ఏళ్ళు ఇది మీడియా మిత్రులు ఆర్మూర్ పోవాలి. ఇంకా యుద్ధం మొదలవుతుంది మళ్ళా. కౌన్సిల్ కబ్జాలు వేసినాడు, షట్టర్లు కట్టుకున్నాడు, షోరూములు కట్టుకున్నాడు, బంగ్లాలు కట్టుకున్నాడు, బాధ పెట్టినోడు, ఏటికాల కట్టల గుడిసెలేపించినోడు ఇలా మళ్ళా రాజకీయాలకు వచ్చారు కొడుకులు వేషం మార్చి. నేను అలా గుణం గురించి మీకు చెప్పే అవసరం లేదు. 10 ఏళ్ళే మళ్ళా జెండా మార్చిండ్రు, మళ్ళా వస్తున్నారు. నన్ను గెలిపించడం కాదు, నిజంగా ఈ 2 ఏళ్ల నుంచి మిమ్మల్ని నేను క్షేమంగా ఉంచిన. కబ్జాలు కాకుండా, రౌడీజం కాకుండా, అక్రమాలు లేకుండా, మీ బిడ్డల మీద అక్రమ కేసులు లేకుండా, రెవెన్యూలో లంచాలు తక్కువ, పోలీసుల దౌర్జన్యాలు ఇవన్నీ దూరం ఉంచడమంటే నేను మీ అందరి ఆడబిడ్డలందరిని ఒకటి అడుగుతున్నామ్మా, నాకు ఈ కౌన్సిల్ని గిఫ్ట్ ఇవ్వండి. మీ బిడ్డలకు నేను కాపాడుకునే బాధ్యత నాది, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నేను ఎమ్మెల్యేని, గౌరవనీయ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళ దాకా ఏంటిక కూడా వికటుడు లేనాడు. కానీ మీ బిడ్డల గురించి అడుగుతున్నా. మన ఆరుమూరు ఆగమైపోయింది. కొటారుమూరు చెరువులు మునిగినాయి, గూళ్ళ చెరువులు మునిగినాయి, మల్లెల చెరువు కట్ట మునిగింది, హౌసింగ్ బోర్డుల ప్లాట్లు కబ్జాలైనవి, మామిడిపేట్ల చెరువు కబ్జా అయింది. మామిడిపల్లిలో ఆడే రాజకీయం చేస్తాడు, ఆడే ప్లాట్లు ఎత్తాడు, ఆడే లేఅవుట్లు ఎత్తాడు, ఆడే క్లబ్బులు నడుపుతాడు. ఇట్లా ఉంటుంది రాజకీయం అంటే. ఇది అంత కొత్త ఉంటుంది. రాజకీయ నాయకుడు గుణం ఉండాలి. కులం ఎందుకు చెప్తున్నారు? గుణం చూడండి. రాబోయే ఎన్నికలు రావణ సంతానికి, రాముడు సంతానానికి పోటీ. రాముడి వైపు ఉంటారా, దేవుడి వైపు ఉంటారా, రావణుడి వైపు ఉంటారా, రాక్షసుల వైపు ఉంటారా? మీరు నిర్ణయించుకోండి. ఆరుమూరు ప్రజలు యుద్ధం బ్యాలెట్ పెట్టేనే. కమలం మీ భవిష్యత్తు, కాషాయం మీకు రక్ష, నరేంద్ర మోడీ ఈ దేశానికి రక్ష. అభివృద్ధి చెప్తాం, అప్పుడు చెప్తాను, ఎప్పుడు 6 కిలోల సన్న బియ్యం మొక్కడన్న చెప్పండి రా. మీరు ఎంత ఇచ్చారు? 5 కిలోలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో 16 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చెప్పండి రా, ఒక్కడన్నా మేము ఇచ్చినాం సన్న బియ్యం అని. ఇవాళ పొద్దుగల్ల దీని నుంచి పొద్దునేసే టూత్ పేస్ట్ నుంచి పడితే మీరు తినే పెసరపప్పు, కందిపప్పు, బియ్యము, చెప్పులు, టీవీ, దుప్పట్లు, సాపలు, పడుకునే రాత్రి పంక వరకు అన్నిటి మీద పన్నులు తగ్గించిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఉన్నదంటే అది భారతీయ జనతా. ఒక్క ఇంటికి 15,000 అగ్గిపెట్ట మీద తగ్గించడం, మోంబత్తులు తగ్గించడం, ఊదుబత్తులు తగ్గించడం, ట్రాక్టర్ మీద తగ్గించడం, కారు మీద తగ్గించడం, స్కూటర్ మీద తగ్గించడం. పేదవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు లేరు, మధ్యతరగతి లేరు. 400 వస్తువుల మీద 145 కోట్లకు పన్నులు తగ్గించిన ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి అన్నిటితో పాటు ఆత్మాభిమానం కూడా ఉండాలా, ఆత్మ గౌరవం ఉండాలా. ఎట్లయితే ముస్లింల కోట్లు వేసుకుంటున్నారు. జిరాయిత్ నగర్ లో హిందువులు ఎందుకు గెలరు? పెరికీటి పెట్రోల్ బంకుల ముస్లింస్ ఎందుకు గెలుస్తారు? జిరాయిత్ నగర్ లో హిందువులు ఎందుకు గెలరు? పెరికీటి పెట్రోల్ బంక్ గెలకాలా? తుర్కోళ్ళు ఎందుకు గెలుతారు? తుర్కోళ్ళకి వేసుకున్నప్పుడు మనం హిందువుల కంటే వాళ్ళు మన సెక్యులర్ హిందువులు అనుకున్నారు. వాళ్ళు మనం నట్టేట నుంచి నడి సముద్రం ముంచేటోళ్ళు. మన రాముడి గుడి కట్టే పార్టీ కోటెత్తారా, రాముడి గురద్దన్న పార్టీ కోటెత్తారా? ఇది మీరు నిర్ణయించుకున్న ఆర్మూర్ ప్రజలు.
ఆ అభివృద్ధి ఒక్కరోజు కాదు రేపు బతం, కానీ ఆత్మ గౌరవం పోతే ఎట్లా? ఆడ బిడ్డలను లవ్ చేయాలి. ఎన్ని బాధలైతున్నాయి మీకేం తెలుసు? 20 ఏళ్ళ బిడ్డల్ని ఎత్తుకపోతున్నారు తురుకోళ్ళు. ఎత్తుకపోయి బలవంతంగా మత మార్పులు వేసి పెళ్లిళ్ళు వేసుకొని గోవును పూజించే మన బిడ్డని ఆ గోవును గోపిస్తున్నారు, గోవును గుంపిస్తున్నారు. ఇంటికాడ అక్క ఎల్లతోని అన్నదమ్ములతో పోటీపడి బిడ్డ నాకు ఇది తక్కయింది, అది తక్కయింది, ప్రతి దాంట్లో అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కొట్లాడే బిడ్డ ఆడి ఇంటికోగానే నా 3 సౌతులతో సగుతవుతున్నది, 4వ పిల్లం అవుతున్నది. మన ఇంట్లో ఉంటే నాకు స్కర్ట్ కావాలా, ఇది కావాలా, జీని కావాలనే బిడ్డ ఆడి కోమని ముఖం మూసేసుకుంటాం. కాబట్టి బిడ్డలను కూడా జాగ్రత్తగా పెంచండి. ఆవులను పెంచి పులులను అట్లా పడేయకండి. తెలని బిడ్డలు ఎంతమంది ఆనందతల్లో చార్మూర్లు ఎడుతున్నారు మాతో. ఇవన్నీ ఉంటాయి. రాజకీయం అంటే ఒకటే కాదు, ఓటు రాకేష్ రెడ్డి అరుణే కాదు. మన 20 ఏళ్ళ బిడ్డ ఏడుంటుంది, మరి ఇంట్లో ఉంటుందా ఉండదా? 65 కేసులున్నాడు, పోలీసులు చంపుతాడు నడిరోడ్ల. ఎవడి పాపం ఎవడు పోయాల? దళితుడు 3 బిడ్డల తండ్రి 6 హంతకుడికి ర్యాలీలు తిత్తారా మీరు? హంతకుడికి. ఇది నిజామాబాద్ ఆర్మూర్లో జరుగుతున్న చరిత్ర. చెప్పలేదనకపోయారు, తర్వాత చెప్పినా మళ్ళా ఆలోచిస్తే ప్రయోజనం లేదు. ఈ ఆర్మూరు అభివృద్ధి చెందాల. పెక్కిటి పెట్రోల్ బంక్ వాడు మామిడి పెట్రోల్ బంక్ రావద్దు, కొన్ని చోట్లకు వచ్చారు. వాళ్ళని ఏమనద్దు, కనుక్కోండి, కడుపు నిండా కనుక్కోండి. ఏడాదికి ఒక్కసారి గుళ్ళకు మేము పెద్ద వినాయకులు పెట్టాము, పెద్ద అన్నదానం. ఓడని అన్నదానం చెప్తే గుడుగులు కొడుతున్నారేంద్ర? అన్నదానం చెప్తే మామిడి పిల్లని తప్పది. గుడి కూర్చున్నాడు ఎవరు రాడు. హిందువులలో చైతన్యం రావాలి, యువకులలో చైతన్యం రావాలి. ఇతర మతస్థులు కూడా ఏడవడం కాదు. వాళ్ళ మతంలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మన బిడ్డలను మనం కాపాడుకోవాలా. హిందువులకే శత్రువులు, ముస్లిమ్స్ కాదు శత్రువులు. ఈ సెక్యులర్ ముసుగులున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు శత్రువులు. అన్ని మతాలు సమానమైనప్పుడు మన మతం ఎందుకు మార్పిస్తున్నారు? మన బిడ్డల్ని ఎందుకు లౌజ్వాలు చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించుకోండి. యువత కూడా చెప్తున్నాను, మీకు ఇంకో బతకతందుకు దేశం లేదు, పోతందుకు రాష్ట్రం లేదు, పోతందుకు ఊరు లేదు. నీ కన్న వాళ్ళని, నీ ఉన్న వాళ్ళని, నీ భూములని, నీ జాగలని, నీ షాపులని, నీ మామిడి పెళ్లి ఆడకట్టుని వదిలి ఎటుపోతారు? ఈ ఉండాలంటే ఒకటి ఉండాలంటే నీ ధర్మానికి, నీ కన్నీళ్ళు వస్తే తుడిచేవాడికి, కడుపు నొత్తి హాస్పిటల్ తీసుకెళ్ళ వాడికి, కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడికి, వాడి కోట ఏంటి? పొద్దుగాలైతే రియల్ ఎస్టేట్ ఎన్ని ఓళ్ళు ఉంచాలా, ఏ చెరువుల కబ్జా చేయాలా, ఏ ఎటుకాల కట్టలు షట్టర్లు వేపియాలా, ఏ రోడ్డు పండు కాఫీ చేసి అద్దాల మేడలు కట్టాలా? వీళ్ళకెందుకు? ఎందుకంటే ఆర్మూర్కి నేను జైనింగ్ ప్రసంగం కాదు, ఇంకా ఎలక్షన్ మొదలైంది. ఇది ఎన్నికల ప్రచారం లాగా చెప్తున్నా. ఇంతసేపు మాట్లాడే అవసరం లేదు నాకు, ఎంత 5 నిమిషాలు టవర్లు కప్పి వెళ్ళిపోతా. కానీ ఇక మొదలైంది కౌన్సిల్. మళ్ళీ అన్ని మీద నా కాళ్ళ మధ్యన కర్ర పెట్టుడిగా, అన్ని ఊరుంచులోని తీసుకొచ్చిన కాళ్ళ మధ్యన పెట్టుడిగా. పొద్దుగాళ్ళ కబ్జాలు, కమిషన్లు, సెక్యూమెంట్ వేస్టులు అందరినీ మళ్ళీ కౌన్సిలర్ గెలిపియండి. ఇక నా కాలుకెత్తి మెడకెత్తే కాలు. కాబట్టి మీ అందరికీ ఆర్మూరు ప్రజలకు చెప్తున్నా, బంగారు దుకాణాలకు చెప్తున్నా, బట్టల దుకాణపుడికి చెప్తున్నా, హాస్పిటల్కి చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్నారు 2 సంవత్సరాలు. ఇట్లనే కలిసి ఉందాం, ఇట్లనే కుటుంబంలాగా ఉందాం. ఒకరికొకరు కష్టం వస్తే నష్టం వస్తే చెప్పుకుందాం, కలిసి పంచుకుందాం, కలిసి బతుకుదాం. ఇప్పుడు నిజమైన పోరాటం ఇప్పుడు కౌన్సిల్ మొదలవుతుంది. ఎంపీ గెలిపించరు, ఎమ్మెల్యే గెలిపించరు కాదు, నీ ఆడకట్టుకున్న కౌన్సిలర్ గెలిపించుకోండి. ఆడు కళ్ళ ముందు ఉంటాడు, నేను ఏడాదికి ఒకసారి వస్తా,
ఎంపీ 2 ఏళ్ళకోసారి వస్తాడు. నీకు రోజు కస్టమర్ వచ్చేటోడు కౌన్సిలర్, కబ్జా చేసేటోడు కావాలా, కన్నీళ్ళు దూర్చేటోడు కావాలా, నీ కన్న బిడ్డలకు కళ్ళుల మందు వచ్చాడు కావాలా, నీ భర్తని కాపాడేవాడు కావాలా. ఈ ఆరుమూరు మామిడిపల్లి నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళా డాక్టర్లకు అందరికి చెప్తున్న ఆరుమూరులా ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా బతకండి. మళ్ళా దయచేసి మళ్ళా డిస్టర్బ్ చేయకండి. కబ్జాలు, కమిషన్లు, రౌడీజం, పోలీస్ కేసులు, గొడవలు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకా మంచిగా చేస్తాం తర్వాత అభివృద్ధి. ఇప్పుడు నిన్ననే 19 కోట్లు ఇలా సాయంత్రం శాంక్షన్ అవుతున్నాయి. 5 గంటలకు ఇలా సాయంత్రం ఆర్డర్ వస్తుంది. మామిడిపల్లి, కొట్టారుమూరు, ఇంకోటి పెరిగిట్, ఈ 3 ఊర్లకు 19,50,00,000 శాంక్షన్ అయినాయి. ఈ వారం 15 రోజులలో నేను కమిషనర్ కలెక్టర్ మళ్ళా తిరుగుతాం, ఈ 3 ఊర్లు చేద్దాం. కానీ రోడ్లతో పాటు కొద్ది నాయకులు కూడా మంచిగా ఉండాలి, ధర్మం ఉండాలి. మన గుళ్ళు, పూజలు, పునస్కారాలు, సంక్రాంతులు, శ్రీరామనవమిలు, హనుమాన్ జయంతులు, దసరా ఉత్సవాలు ఇవన్నీ జరుపుకోవాలి. ఆరుమూర్లు అంటే మనం అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. హిందువులందరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీ మీరు అందరూ ఆదరించి అభివృద్ధిలో వీళ్ళందరినీ సహకరించి ఎవరైతే 36 వార్డులల్లో ఏ వార్డు కావచ్చు, 3వ వార్డు కావచ్చు, ఏ వార్డైనా సరే, ఎవడు నీ ధర్మం వైపు ఉన్నాడు, ఎవడు నీ ధర్మాన్ని కాపాడుతున్నాడు, ఎవడు నీ రాముడి గుడి కట్టిండు, ఎవడు నీ రాముడి గుడి ఊలగొట్టినవాడు వైపున్నాడు, ఇవన్నీ ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు, యువకులు కూడా చెప్పండి, మహిళలు కూడా చెప్పండి. ఇళ్ళల్లో మీకు సరిగ్గా అర్థం కాకపోతే యూట్యూబ్ కొట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం 24 మంది అడ్వకేట్లను పెట్టింది రామాలయం కట్టద్దని. అవన్నీ మీ పిల్లలు మేము చెప్పే చరిత్ర చెప్తున్నాం. గుడి కట్టినోడు కావాలా, గుడి కట్టద్దునోడు కావాలా, గుడి కట్టి దేవుణ్ణి పెట్టినోడు కావాలా, ఇది నిర్ణయించుకోండి. వాళ్ళు మానవ రూపంలో ఉన్న రాక్షసులు, మన జాతిని విరుమూడించడానికి పుట్టిన మన శత్రువులు, హిందూ జాతి ద్రోహులు. అభివృద్ధి, బియ్యం ఇచ్చేది మేము, శ్మశాన వాటికలు కట్టేది మేము, సీసీ రోడ్లు వేసేది మేము, స్ట్రీట్ లైట్లు పెట్టేది మేము, అన్నం మధ్యాహ్నం భోజనం పెట్టేది మేము. కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఈ రోజు రాష్ట్రంలో ఏ అభివృద్ధి ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులతో 18,000 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, 6 నుంచి జగిత్యాల 4 లేన్ల రోడ్డు కావచ్చు, జగిత్యాల నుంచి కరీంనగర్ 4 లేన్ల రోడ్డు కావచ్చు, జగిత్యాల నుంచి మంచిర్యాలకు 4 లేన్ల రోడ్డు కావచ్చు, 8 లేన్ల రోడ్డు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ఉన్నది. కాబట్టి ఇక్కడున్న ఆరుమూరు ప్రజలకు, పట్టణ ప్రజలకు, పెరికీటు, కొట్టారుమూరు, మామిడిపల్లి, ఆరుమూరు మున్సిపల్ ప్రజలందరికీ చెప్తున్నా, మీ అందరినీ మళ్ళొక్కసారి ఈ కుటుంబ సభ్యులు అడుగుతున్నా, కొంత ధర్మం వైపు, దేశం వైపు, అభివృద్ధి వైపు నిలబడే మీ బిడ్డలని ఓటేసి నన్ను రాముడికి కదా లక్ష్మణుడు యొక్క సైన్యమైనరో ఒక నిజాయితీపర సైన్యాన్ని ఇవ్వండి. ఆరుమూరులు ఇంకా కొన్ని పనులు చేసేది ఉన్నారు, అక్కడొకడొకరు పార్టీలు మరి అడ్డపడుతున్నారు, కొద్దిగా నీట్గా చేస్తాను. కబ్జాలు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు. ఇప్పుడు 47 కోట్లు రోడ్లకు శాంక్షన్ చేసినాం, 43 కోట్లు వాటర్ ట్యాంకులకు శాంక్షన్ చేసినాం. అభివృద్ధి ఒకరు ఆపేది కాదు. ఫస్ట్ ఆత్మాభిమానం నిలిపిన, ఆత్మ గౌరవం నిలిపిన ఆడబిడ్డలకు బోలో భారత్ మాతాకి. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు.
లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకన్న నీలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలలో 8వ వార్డు మామిడిపల్లిలో అరుణ్ నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల అభిమానంతో పాటలు. ఇంకా రాబోయే సంగ్రామం, మున్సిపల్ ఎన్నికల సంగ్రామంకు ఈరోజే యుద్ధ బేరి కూడా ముగించడం జరిగింది. ఈ ఆర్మూర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్మూరు ప్రజలందరికీ చెప్తున్నాము, ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాము. ఆర్మూరు ప్రజలకు ఎక్కడైతే మన ఊరు ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఏ రకం ప్రశాంతంగా ఉంది, ఆర్మూరు కబ్జాలు లేకుండా, కమిషన్ లేకుండా, రౌడీజం లేకుండా, ఆడపిల్లలు భరోసాగా తిరగలుగుతున్న వీధులలో అంటే అట్లాంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడానికి మీ అందరి సహకారం కోరుతున్న శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ని మళ్ళీ ప్రశాంతమైన కాషాయ నగరంగా చేయడానికి, ప్రశాంత నగరంగా చేయడానికి మీ సహకారం కోరుతున్నాం. ఎవరెవరైతే ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కాల్చిన తిన్నారో, మిమ్మల్ని కబ్జాలు చేసినారో, మీ ఆడబిడ్డల మీద బీరు బాటలతో పలుకొట్టారు, గంజాయి గ్యాంగులను పెట్టుకుని ఆర్మూరు యువతంతా పాడి చేశారు, మళ్ళీ రూపాలు మార్చారు, కండువలు మార్చారు. వాడి గుండెలు మారలే, వాడి గుణం మారలే. కాబట్టి ఆర్మూరు ప్రజలు ప్రత్యేకంగా ఈరోజు అభివృద్ధి ఏమేమి అభివృద్ధి పథకాలు కావచ్చు, లేకపోతే ఆత్మగౌరవం కావచ్చు, ఆత్మాభిమానంతో ఆర్మూర్లో బతకాలంటే మనం భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇట్లాంటి యువకులు ఈరోజు వేలాది ఆర్మూరు నగరంలో వేలాది యువకులు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం కావచ్చు, ఆర్మూరు ప్రశాంతత గురించి కావచ్చు, ముఖ్యంగా మీ మీడియా మిత్రుల సహకారం కూడా. ఒకప్పుడు మీ మైకులు కూడా భయపడ్డాయి, మీ పెన్నులు చేతులు వణికినాయి. కాబట్టి 2 సంవత్సరాల నుంచి మీ గొంతులు వలకట్లేదు, మీ పెన్నులు వనకట్లేదు. కాబట్టి అవి అట్లనే మీ కళాలు కూడా నిర్భయంగా ఉండాలా, మీ గొంతులు నిర్భయంగా మాట్లాడాలా. మీకు నచ్చింది, న్యాయం అనుకున్నది, ధర్మం అనుకున్నది మీరు పత్రిక రాయాలంటే రావణ సంతతిని దగ్గరికి రానియకుండా రాముడి సంతతి అయిన రామదండుని, నరేంద్ర మోడీ సైన్యాన్ని గెలిపించాలని ఆర్మూర్ ప్రజలను కోరుతున్నారు.